హలో అండి. ఈరోజు మా ఇంట్లో చిన్న పార్టీ కోసం మేము పలావు చేస్తున్నా. 4 సేర్ల పలావు. ముందు ఒక డేక్షా పెట్టి అందులో నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం డాల్డా వేయాలి. వేసిన తర్వాత వేడెక్కాక లవంగం, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా వేసి మసాలా చెక్క, లవంగాలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు అందులో 2 టమోటా ముక్కలు వేయాలి. అవి కొంచెం వేగనివ్వాలి. అందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనం ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాం. బాగా వేగాలండి అల్లం పేస్టు, లేదంటే పచ్చివాసన వస్తుంది. వేగిన తర్వాత ఇప్పుడు పుదీనా వేస్తున్నాం. కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేగిన తర్వాత ధనియాల పొడి వేయాలి. తగినంత కొంచెం కొబ్బరి కూడా వేయాలి. అన్నీ బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 1కి 1.5 నీళ్లు పోసుకోవాలండి. మనం ఎన్ని బియ్యం తీసుకుంటే అన్ని. మేము 4 సేర్లు చేస్తున్నాం కాబట్టి 4 చెరవలు అయినాయి. 4 చెరవలకు 6 చెరవలు నీళ్లు పోస్తున్నాం. ఆ చెరవతో 4 చెరవలు బియ్యం పోసినాం. 4 చెరవలకు 6 చెరవలు నీళ్లు పోసినాం. ఇప్పుడు రాళ్ళ ఉప్పు వేయాలండి. తగినంత రుచి అన్నానికి తగినంత వేసి మూత పెట్టాలి. నీళ్లు బాగా తెల్లాలి. తెల్లిన తర్వాత అందులో బియ్యం వేయాలి. బియ్యం అన్నీ వేసి ఒకసారి అంతా ఒక గెరటితో తిప్పి మూత పెట్టాలండి. మధ్యలో ఒకసారి చూసుకొని అంతా తిప్పాలి, అన్నానికి అంతా కలిసేటట్టు. ఉడుకుతుందండి. ఎక్కువగా అన్నం దగ్గరకు వచ్చే టైంలో కొంచెం మంట తగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టాలి. అంతేనండి, పలావ్ రైస్ అయిపోయిందండి. ఈ వీడియో